ఓన్ కాయ గంటలా రోజుకో ఫస్ట్ తోन काय गंटा वीडियो को तोन काय गंटला रा अरे तू करा तो काय प्रॉब्लम నీకేం ప్రాబ్లం అయిందో చెప్పయ్యా రోడ్ ఎందుకు వేసిరు పొలం నుంచి రోడ్ ఎందుకు వేసిరు చెప్పు అంత ముందు ఉందా రోడ్డు లేదు అక్రమంగా చేసిరు రోడ్డు అక్రమంగా చేసిరు రోడ్డు దౌర్జన్యంగా పొలాలు చేసుకుంటారు 2 ఎకరాలు దౌర్జన్యంగా రోడ్డు తీయడానికి పాడతో ఏమైంది నాయకు చెప్పు ఏమైంది చెప్పు ఏమైంది కొడుకులకి ఇక్కడ పెట్టు ये कौन रहे సక్రామ్ మా మామయ్య గారు సూర్య నాయక్ గత 1963 నుంచి కాంగ్రెస్ పార్టీ లీడర్, తర్వాత మాజీ సర్పంచ్గా జెడ్పీటీసీగా పనిచేసి ఈ చెన్నైపాలెం గ్రామానికి ఎంతో సేవలు అందించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి నేను ఆయనకు అల్లుడిని. ఈ చెన్నైపాలెం గ్రామంలో నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో పక్కన ఉన్నటువంటి వ్యక్తి మాకు చెప్పకుండానే అక్రమంగా దౌర్జన్యంగా రౌడీవిజం చేయించి రోడ్డు వేసేసినారు. ఆ రోడ్డు తీయించడం కోసము మా మామయ్య గారు సూర్యనాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎన్నో నెలల నుంచి తిరుగుతూ అటు కలెక్టర్ దగ్గర, ఎస్పీ దగ్గర, తర్వాత సిఐ దగ్గర, ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, ఎస్ఐ దగ్గర తిరుగుతూ ఇక్కడ మనకు ఇది తర్వాత కలెక్టర్ గారి లెటర్ ఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, తర్వాత అదే విధంగా ఇది కలెక్టర్ గారి లెటర్ తహసీల్దార్ గారికి. సో తహసీల్దార్ గారు, తర్వాత ఎస్పీ గారు, తర్వాత ఆర్డీఓ గారు ఈ మఠంపల్లి మండలం హుజూర్నగర్ నియోజకవర్గంలో వాళ్ళు చెప్తూ వచ్చారు, మీరు బండి తీసుకొని రండి, మేము వస్తామని ఎన్నో ఫోన్లు చేసి మేము వాళ్ళని ఫోన్లు చేసి బండి జేసీబీ అక్కడ అరేంజ్మెంట్ చేస్తే వస్తామని చెప్పి ఏ ఒక్కడు కూడా రాలేదు. నేను ఒక డిఫెన్స్లో సీనియర్ ఆఫీసర్ని. నాకు కూడా ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి నాకు ఎంత ఇది వచ్చిందంటే విసిగిపోయాను. ఇట్లాంటి ఎంఆర్ఓ గారిని, అక్కడ ఎస్ఐ గారిని, ఈ వ్యక్తి యొక్క బాధలు, ఈ వ్యక్తి పడుతున్నటువంటి సమస్య ఈ లోకంలో ఉన్న ప్రజలు లేకపోతే అధికారులు ఆలోచించాలని నా యొక్క నివేదన. ఈ వ్యక్తి గారి యొక్క సమస్యను స్పందించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కింద ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, తర్వాత ఎస్ఐ గారికి ఎంత లెటర్లు పంపించినా, ఎంత వాళ్ళను ఇది చేసినా స్పందన ఏమీ లేదు, జీరో.
స్పందన జీరో. ఒక ఆఫీసర్గా, ఒక డిఫెన్స్ ఆఫీసర్గా నేను గత నెల నుంచి తిరుగుతున్నా కూడా వస్తాము 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 అని చెప్పి ఫీల్డ్ మీద ఎవరు రాలేదు. తర్వాత ఇదే నియోజకవర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి కూడా కలిశాము. వాళ్ళు కూడా కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఆర్డర్ పాస్ చేస్తూ వచ్చారు. వెళ్ళి కలవండి అని చెప్తూ వచ్చారు. వచ్చి కూడా కలిశాము, కానీ ఏమీ లేదు. పాపం ఈ వ్యక్తి చూడండి, ఈ వ్యక్తి ఈ ఏజ్ చూడండి, ఈ ఏజ్లో ఆయనను పెడుతున్నటువంటి ఆ గ్రామంలో ఈ అధికారులు ఈ వ్యక్తిని చూడండి ఒకసారి. మేము ఈ వ్యక్తి బాధను చూడలేక, భరించలేక మేము అక్కడ లీవ్ పెట్టి ఈ ఎంఆర్ఓ చుట్టూ, ఎస్ఐ చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఎస్ఐ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ తిరిగి గత 30 రోజుల నుంచి నాకు విసుగు వచ్చింది. ఈ బాధ ఎవరికి చెప్పుకోగలము? ఎవరు దీన్ని తీర్చగలుగుతారు? పట్టా ఉండ ల్యాండ్లో వచ్చి ఎవరికి అక్రమంగా దౌర్జన్యంగా ఏమి చెప్పకుండా వచ్చి రోడ్ వేసుకొని వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే వస్తాము అని ఎన్నో ఇట్లాంటి లెటర్స్ దాదాపు 200, 300 ఒక నెలలో 200, 300 ఈ వ్యక్తి పెట్టి ఉంటాడు. చూడండి ఈ వ్యక్తి యొక్క వయసు. తర్వాత ఈ వ్యక్తి కూడా చెప్తాడు ఆ ప్రాంతం గురించి. నేనే చెప్పడం కాకుండా ఈ వ్యక్తి కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. చెప్పండి ఏమి అక్కడ జరుగుతున్న విషయాలు. ఎంఆర్ఓ పట్టా భూమి మీద నాకు అధికారం లేదని కూడా చెప్తుంది. ఎంఆర్ఓ మీద చెప్తే ఎంఆర్ఓ ఎస్ఐ మీద చెప్తుంది, ఎస్ఐ చెప్తే ఎంఆర్ఓ మీద చెప్తున్నారు. ఆ పైన ఉన్న అధికారులకు ఒక్కరు లోబడట్లేదు, ఒక్కరు కూడా అది ఎగ్జిక్యూట్ చేయట్లేదు. ఏమైనా చెప్తే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పడం తప్ప ఇక్కడ వీళ్ళు గవర్నమెంట్కి మేము పన్ను కట్టట్లేదా, గవర్నమెంట్కి ఏ విధంగా మాకు సహకారం దొరకట్లేదా, వీళ్ళు దేనికోసం ఉన్నారు? ప్రజాసేవ చేయకుండా అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతున్నారు. రమణ, ముఖ్య స్వామి, ముఖ్య రవి, వీళ్ళు నలుగురు కూడా అన్నదమ్ములు అక్రమంగా దౌర్జన్యంగా రౌడీ గుండాగిరి చేస్తూ మా పొలాల నుండి అక్రమంగా రోడ్డు తీసుకొని అది గౌరవనీయ ఉత్తమ్ కుమార్ సార్కి కూడా మేము కలవడం జరిగింది. ఆయన మినిస్టర్ గారు కలెక్టర్ గారికి ఆర్డర్ పాస్ చేశారు. ఆర్డర్ చేసినా కానీ కలెక్టర్ గారు ఎస్పీ గారికి చెప్పారు. ఎస్పీ గారు చెప్తే డిఎస్పీ గారు చెప్తే ఎంతమంది చెప్పినా కానీ ఈరోజు వస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మఠంపల్లి వారు కానీ మామూలుగా వచ్చేసింది తప్ప అక్కడ ఫీల్డ్ మీదకి రానే లేదు. మమ్మల్ని పిలవకుండా సమాచారం ఇవ్వకుండా ఆడ వచ్చామని చెప్పేసి అబద్ధం చెప్తా ఉన్నారు. వాళ్ళు నిజంగా వచ్చినట్లయితే మేము ఆడే ఉన్నట్టు జేసీబీ తీసుకొని మేము రెడీగా ఉన్నాము. వాళ్ళు అలా వచ్చేసి మాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది కాబట్టి మేము వెళ్తున్నామని చెప్పేసి ఇది చెప్పి ఇటు వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం పైన మాకు న్యాయం చేయండి సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇది చేరాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గవర్నర్ మినిస్టర్ గారి దృష్టి తీసుకుపోయినాము. ఎన్నిసార్లు పోయినా కానీ మా పనులు కావట్లేదు సార్. ఇక్కడ మేము ఉండాలా, చావాలా, ఏమైనా తీసుకొని చావాలా, యాక్సిడెంట్ చేసుకొని చావాలా, లేకపోతే ఇంటిపై నుంచి దూకి చావాలా సార్? మినిస్టర్ గారు మీ పేరు చెప్పుకొని ఓకరిజం చేస్తూ, రౌడీజం చేస్తూ, గూండాగిరి చేస్తూ ముఖ్య మంజునాయక్ అని చెప్పేసి వాడు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉంది సార్. ముఖ్యంగా మీ పేరు చెప్పుకొని వాడుకుంటుంది సార్ ఉత్తమ్ కుమార్ సార్. ఇది ఒకసారి మళ్ళీ పరిశీలించి మా ఫీల్డ్ మీదకి వచ్చేసి ఒకసారి పోలీసు వాళ్ళకి ఆర్డర్ జారీ చేసి సార్ మా రోడ్డు తీయించాడు సార్ అని చెప్పేసి గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎన్నిసార్లు చెప్పుకున్నాం సార్. మీ ఆఫీస్ కూడా వచ్చాం సార్, సెక్రటరీ కూడా వచ్చి మీకు కలిసాం సార్, ఎస్పీ గారిని కూడా కలిసాం సార్, కలెక్టర్ గారిని కలిసాము. అందరినీ కలిసాక ఇవాళ వస్తాం, రేపు వస్తాం, ఇవాళ వస్తాం, రేపు వస్తుంది. దాదాపు 2 నెలల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు సార్ మమ్మల్ని. మాకు ఈ విషయాలైనా మీరు తప్పనిసరిగా మాకు న్యాయం చేకూర్చగలని మేము అనుకుంటున్నాం సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సార్, మీరు మినిస్టర్ గారు ఉండి కూడా మీ చెప్పిన గారి పనులు నడవట్లేదంటే అధికారులు ఎంత నిర్లిప్తంగా, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు సార్. కలెక్టర్ గారు కూడా